$700 కోట్ల ఆస్తి, ప్రపంచం ఇచ్చిన విజయం. కానీ చావు అంచున ఉన్నప్పుడు ఆయన అన్న మాటలు వింటే మీ కళ్ళు చెమర్చుతాయి. ఈ ఒక్క నిమిషం మీ జీవితాన్ని మార్చేయబోతుంది. స్కిప్ చేయకండి. స్టీవ్ జాబ్స్ కేవలం 56 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో పోరాడుతూ మరణశయ్యపై ఉన్నప్పుడు ఆయన ప్రపంచానికి ఒక నిజాన్ని చెప్పారు. నా జీవితం అందరి దృష్టిలో ఒక సక్సెస్ స్టోరీ. కానీ నిజం చెప్పమంటారా? పని తప్ప నాకు సంతోషం అంటే ఏంటో తెలియదు. సంపాదన తప్ప మరో ప్రపంచం లేదనుకున్నాను. కానీ ఈరోజు ఈ ఆసుపత్రి బెడ్‌పై చావుకి దగ్గరగా ఉండి ఆలోచిస్తుంటే, నేను సంపాదించిన కోట్లు, నాకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు ఈ మరణం ముందు తల వంచుకున్నాయి. ఇవి దేనికి కొరగానివని నాకు అర్థమైంది. మిత్రులారా, బాగా గుర్తుంచుకోండి. మీ కారు నడపడానికి డ్రైవర్‌ని అద్దెకి పెట్టుకోవచ్చు. మీకు డబ్బు సంపాదించి పెట్టడానికి పని వాళ్ళను పెట్టుకోవచ్చు. కానీ మీ రోగాన్ని, మీ బాధని పంచుకోవడానికి ఎవరిని అద్దెకి తెచ్చుకోలేరు. ప్రపంచంలో ఏ వస్తువు పోయినా తిరిగి కొనవచ్చు. కానీ ఒక్కసారి చేయి జారితే ఎప్పటికీ తిరిగి రానిది ఒకటి ఉంది. అదే మీ జీవితం. మన చేతికున్న వాచి 3,000దైనా, 3,00,000దైనా అది చూపించే సమయం ఒక్కటే. 3,00,000 కారైనా, 3,00,00,000 ఖరీదైన కారైనా ప్రయాణించే దూరం, బాట ఒకటే. చివరికి అదే గమ్యం చేరుతాం. మనం ఉండే ఇల్లు 300 గజాలైనా, 3,000 గజాలైనా నీ ఒంటరితనం మారదు. చివరికి మనం ప్రయాణించేది ఎకానమీ క్లాస్ అయినా, బిజినెస్ క్లాస్ అయినా, విమానం కూలిపోతే అందరం కలిసి పోవాల్సిందే. అందుకే వస్తువుల మీద కాదు, మనుషుల మీద ప్రేమ పెంచుకోండి. మీ పిల్లలకు ధనవంతులవ్వడం కాదు, సంతోషంగా ఉండడం నేర్పండి. అప్పుడే వారికి వస్తువుల ధర కాదు, వాటి వెనకున్న విలువ తెలుస్తుంది. జీవితంలో 5 సూత్రాలు మర్చిపోకండి. 1, ఆహారాన్ని ఔషధంలా తినండి. లేదంటే ఔషధాలనే ఆహారంలా తినాల్సి వస్తుంది. 2, నిన్ను నిజంగా ప్రేమించేవాడు నీ దగ్గర 100 తప్పులున్నా నిన్ను వదిలి వెళ్ళడు. 3, మనిషిగా పుట్టడం కాదు, మనిషిగా బతకడం ముఖ్యం. 4, వేగంగా వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళు. కానీ సదూరంగా వెళ్ళాలంటే అందరితో కలిసి వెళ్ళు. 5, వెలుతురు, సరైన ఆహారం, విశ్రాంతి, వ్యాయామం, స్నేహితులు. వీటితో పాటు నీ మీద నీకున్న నమ్మకమే నీ అసలైన ఆస్తి. బ్రతికున్న రోజులు ప్రేమగా ఉందాం, సంతోషాన్ని పంచుదాం. ఈ మెసేజ్ మీలో ఒక్కరి ఆలోచన మారినా ఈ వీడియో సార్థకమైనట్లే. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.